అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ఏమైంది? సంప్రాప్తమైంది. అంటే అందరికీ ప్రాప్తించబడింది, అనుగ్రహించబడింది అని అర్థం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం 4 రకాలైన మనుషులు, 4 రకాలైన ఆత్మీయ స్టేజెస్. మనం ఎక్కడున్నాం? మనం పాపం చేయకుండా శరీరములో ఉన్న ఈ పాప నియమానికి మనం దాసులం కాకుండా ఈ శరీర పాప నియమాన్ని మనం గెలవాలంటే మనం ఏం చేయాలి అనే దాన్ని యాక్టివేషన్, లేఖనానుసారమైనటువంటి యాక్టివేషన్ని మీతో చెప్పడం జరిగింది. ఓకే, ఎంతమంది గుర్తుంది? ఓకే, కాబట్టి మనం మీకు లాజిక్ చెప్పాను. మనం దేనికి లోబడతామో దానికి మనం దాసులం. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే, దేవుని పద్ధతికి లోబడితే, దేవుడు మన కోసం చేసినటువంటి కార్యానికి మనం నమ్మి దానికి మనం లోబడితే నువ్వు నీతికి దాసుడు అవుతావు, ఆత్మకు దాసుడు అవుతావు, దేవునికి దాసుడు అవుతావు. దానివలన నీ శరీరానికి, నీ ఆత్మకి ఏముంది? ప్రయోజనం ఉంది. లేదు ఇదంటే ఇష్టమే, కానీ అదంటే కూడా, పాపం అంటే కూడా, పొరపాటు అంటే కూడా, తప్పంటే కూడా భలే ఇష్టం, మరి అది కూడా చేయాలి ఎట్లా అని అనుకుంటే దానికి నువ్వు లోబడితే ఆ పాపానికి నువ్వేమవుతావు? దాసుడు. నువ్వు దేనికి దాసుడు అవుతావు? అది నీ మీద ఏం చేస్తుంది? అధికారం చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. నిన్ను ఏమైనా చేయొచ్చు, నిన్ను ఏమైనా చేస్తుంది. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. నీ శరీరాన్ని చంపుద్ది, నీ ఆత్మనైనా చంపుద్ది, నీ ఇంటినైనా డ్యామేజ్ చేస్తుంది. దేన్నైనా డ్యామేజ్ చేయగలిగినటువంటి పవర్ దానికి ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఈ విధమైనటువంటి ప్రొటెక్షన్లోకి, దేవునికి అప్పగించుకొని, దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, దేవుని కార్యానికి లోబడి, దేవుడు శిలువ మీద చేసినటువంటి దానికి లోబడి ఎప్పుడు ఒక వ్యక్తి అప్పగించుకుంటాడో ఆటోమేటిక్గా నువ్వు దేవుని భద్రతలోకి వచ్చేస్తావు. యూ విల్ బి ఫెన్స్డ్ బై గాడ్స్ కవరింగ్ బ్లడ్. ఆయన భద్రపరిచే రక్తంలో నువ్వు కవర్ చేయబడతావు, ఫెన్స్ చేయబడతావు. ఏది ఎవరు నిన్ను ముట్టడానికి అవకాశం ఉండదు. ఓకే, రైట్. సో 4 రకాలైన మనుషులు. ఆ 4 రకాలైన మనుషుల్లో ఒక నలుగురు, అందులో 4 రకాలైన మనుషుల్లో కార్నల్ మ్యాన్ అండ్ ఓల్డీ మ్యాన్ అండ్ న్యాచురల్ మ్యాన్, ముగ్గురు. ఇంకా అందులో పాపం చేసే వాళ్ళు ఉన్నారు. అది మనలో శరీరంలో జరుగుతుంది. దాని నుంచి బయటికి రావాలంటే ప్రభు చెప్పినటువంటి యాక్టివేషన్ ఏంటి అనే దాన్ని మీకు చెప్పాను. రైట్, మనం ఫస్ట్ చెప్పినటువంటి సిరీస్, మనం ఫస్ట్ మీకు ఒక అవుట్లైన్ ఇచ్చాను. ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చాను. పాప నియమము, మరణ నియమము, ఆత్మ నియమం. దట్ ఈస్ రోమన్ 1. నెంబర్ 2 ధర్మశాస్త్రము దాని పని, పాపము దాని పని, కృప దాని పని. దట్ ఈస్ రోమన్ 2. రోమన్ 3 పాప నియమము దాని ప్రతిఫలం, మరణ నియమము దాని ప్రతిఫలం, ఆత్మ నియమము దాని ప్రతిఫలం అనే 3 రోమన్స్ మీకు ఇచ్చాను. ఇప్పుడు మనం రోమన్ 1లో సెకండ్ పాయింట్, మరణ నియమము. చెప్పండి ఏంటి? మరణ నియమం గురించి ఈరోజు కొన్ని మాటలు నేను మీతో మాట్లాడతాను. మరణ నియమము. అసలు మరణం అనేది మనుషుల్లోకి ఎలా వచ్చింది? మరణం అనేది మనుషుల్లోకి ఎలా వచ్చింది? మరణాన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, నిర్వచించవచ్చు? మరణాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు? నేను 3 వ్యూస్లో మరణాన్ని డిస్క్రైబ్ చేస్తాను, మీరు దాన్ని నోట్ చేసుకోండి. వాట్ ఈస్ డెత్? మరణం అంటే ఏంటి?
ఇది న్యాచురల్ వ్యూ, ఇది సహజ సంబంధమైనటువంటి ఉద్దేశంలో చెప్పబడుతున్న మాట. మరణం అంటే సెపరేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ద స్పిరిట్. శరీరము ఆత్మల యొక్క, మానవ ప్రాణము ఆత్మ దేహములతో ప్రత్యేకింపబడిన శరీరము ప్రాణములు. ఓకే, శరీర ప్రాణాలు ఏమవడం? శరీర ప్రాణాల ఎడబాటు. చెప్పండి ఏంటది? నెంబర్ 2, భౌతిక దేహం యొక్క ముగింపు, ఎండ్ ఆఫ్ ఫిజికల్ లైఫ్. భౌతిక దేహం యొక్క ముగింపు. 3, లోకము నుంచి వేరు చేయబడ్డం. మరణం అంటే ఏంటి? లోకము నుంచి సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్, లోకము నుంచి సెపరేట్ అవ్వడం. సెకండ్ స్టెప్, స్పిరిచువల్ వ్యూ. మరణాన్ని ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిలో మరణాన్ని ఎలా చూడొచ్చు? మరణం అంటే అసలు ఎట్లొచ్చింది మరణం? ఇట్స్ ఎ పెనాలిటీ ఆఫ్ సిన్. రోమన్స్ 5:12 ఇప్పుడు మనం చదివాం. ఇది పాప ప్రతిఫలం, పాపం వలన వచ్చిన జీతం, కష్టపడి పాపం చేసి తెచ్చుకున్న శాలరీ. 2, రిజల్ట్ ఆఫ్ డిసొబీడియన్స్, అవిధేయత వలన వచ్చిన ప్రతిఫలం, అవిధేయత చూపటం వలన వచ్చినటువంటి ప్రతిఫలం. 3, స్పిరిచువల్ డీవియేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మానవునికి గల ఎడబాటు. దేవుడు మానవుడు ఇద్దరు కూడా ఒకటిగా ఉండేవాళ్ళు, ఇద్దరు చాలా సహవాసాన్ని కలిగి ఉండేవాళ్ళు. మరణం వాళ్ళిద్దరిని ఏం చేసింది? ఎడబాటు. దే బికేమ్ డీవియేటెడ్. హీ డీవియేటెడ్ ఫ్రమ్ గాడ్. 4, స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. డెత్ అంటే ఏంటి? ఇది నేను చెప్పేది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆత్మ సంబంధమైన దృష్టిలో. స్పిరిచువల్ డెత్, ఈ పండు తిను దినమున నువ్వేమవుతావు? దినాన్న చస్తావు అన్నాడు కానీ ఈ పండు తిన్న కొన్ని సంవత్సరాలు చస్తావనలా. పండు తిను దినం, ఆ రోజే, ఆ క్షణమే. యు విల్ డై స్పిరిచువలీ. నువ్వు ఆత్మీయంగా ఏమవుతావు? చచ్చిపోతావు. ఆత్మ పని చేయటం మానేస్తుంది. లాస్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ స్టేజెస్, ఆత్మ సంబంధమైన ఆధిక్యతలను దీవెనలను. మరణం అంటే ఏంటి? ఆధిక్యతలను, ఆత్మ సంబంధమైన ఆధిక్యతలను దీవెనలను పోగొట్టుకోవడం. దట్ ఈస్ కాల్డ్ డెత్. స్పిరిచువల్ డెత్ ఎవరికి వచ్చిందో ప్రభు ఇచ్చిన ఆధిక్యతలను కూడా వీళ్ళు ఏమవుతారు? దే విల్ లూజ్. నెంబర్ 3, రోమన్ 3 ఇందులో స్క్రిప్చురల్ వ్యూ. డెత్ అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? స్క్రిప్చురల్ వ్యూ, వాక్యానుసారమైనటువంటి, వాక్యం ద్వారా చూపించినటువంటి వాక్యానుసారమైనటువంటి దృష్టి. ఏమిటి? డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్. న్యాచురల్ డెత్, ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే తన శరీర బంధం నుంచి ఏమవుతాడు? ఇక బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అని ఉంటాయా? ఉద్యోగానికి వెళ్ళాలా? చెప్పండి. ఆ సిస్టర్స్ ఇంట్లో వంట వండాలా? మీ ఆయన ప్రతిరోజు తింటానే ఉంటాడు. ఒక్కరోజు వంట వండమంటే ఏమంటాడు? నేనా అంటాడు. ఇక ఈ బాధలు, కష్టాలు ఏవి? డెలివరెన్స్. బాండేజ్ నుంచి, శరీరంలో కొన్ని బంధకాల నుంచి ఏమైపోతాం? విడుదలైపోతారు. సో స్క్రిప్చురల్ వ్యూ ఏమిటంటే, రెండవది డెలివరెన్స్ ఫ్రమ్ వరల్డ్ అండ్ సిన్. ఈ లోకం నుంచి, లోక పాపం నుంచి శరీరం ఆత్మ ఏమైపోద్ది? విడుదలైపోతుంది. నెంబర్ 3, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ సార్ట్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్. రకరకాల పాప సంబంధమైన కోరికల నుంచి, వాటిని ఎదిరించేటువంటి ఆ రెసిస్టెన్స్ నుంచి, ఆ పోరాటం నుంచి నీ ఆత్మ ఏమవుతుంది? పూర్తిగా దూరం అయిపోతుంది. నెంబర్ 5,
ప్రమోటింగ్ టు గ్లోరీ, మహిమ లోకానికి. ఇక్కడ స్విచ్ ఆఫటమే, అక్కడ స్విచ్ ఆన్ అవుద్ది. ఎవరు తీసుకెళ్తారు నిన్ను? ఎక్కడ తీసుకెళ్తారు నిన్ను? ప్రైజ్ గాడ్. దేవదూతలు వస్తారు నిన్ను చక్కగా, వాళ్ళు గౌరవంగా సంతోషంగా పాటలు పాడుతూ, ఇన్ని సంవత్సరాలు నువ్వు మరణాన్ని అనుభవించి సంవత్సరాలు నువ్వు నీ భక్తి జీవితంలో నీతిగా బ్రతికినందుకు, కమ్ వి విల్ షో యూ హెవెన్ అని నేనేం చేస్తారు? పరలోకానికి తీసుకొని వెళ్తారు. ప్రమోటింగ్ టు గాడ్స్ గ్లోరీ. తర్వాత ఇట్స్ ఐ ఓపెనింగ్ టు సీ హెవెన్లీ థింగ్స్. పరలోక సంబంధమైన విషయాలను కళ్ళారా చూపిస్తుంది డెత్. హల్లెలూయా. రైట్. మనం 2 రకాల డెత్ గురించి మాట్లాడాం. ఒకటి, పుట్టి బ్రతికి ఉండి పరిపాలిస్తున్న మరణాన్ని గురించి. 2, శరీర సంబంధంగా చనిపోవడం, ఆత్మ శరీరం విడదీయబడడం అనే మరణాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మరణం అంటే ఏంటి అనే దాన్ని దాదాపుగా మీకు 3 వ్యూస్లో, న్యాచురల్ వ్యూ, స్పిరిచువల్ వ్యూ, స్క్రిప్చురల్ వ్యూ, 3 వ్యూస్లో మరణం అంటే ఏంటి అనే దాన్ని మీకు చూపించడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. సో రైట్, మరణం 2 రకాలు. ఒకటి న్యాచురల్ డెత్, శారీరకంగా మనిషి చనిపోవడం. 2, బ్రతికి ఉండంగానే ఆ మనిషి మరణించిన వాడుగా మార్చబడ్డం. శారీరకంగా బ్రతికే ఉన్నాడు, కానీ అతని ఆత్మ ఏమైంది? చనిపోయింది. 2 రకాల మరణాలు. అసలు ఈ మరణం ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు? ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఇంత శక్తి ఏంటి? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచంలో 3 వంతుల రాజ్యాన్ని జయించగలిగినోడు దేంతో ఓడిపోయాడు? దేంతో ఓడిపోయాడు? సలీజరానికి ఓడిపోయి, ఏమండి, ఒక్క క్రోసిన్ లేకపోతే పారాసెటమాల్ నోట్లో ఇసిరితే చచ్చిపోయి బయటకు వచ్చేసేటువంటి ఆ సలీజరం నుంచి ఏమైపోయాడు? బయటికి రాలేక మరణం అతను ఏం చేసింది? గెలిచేసింది. వీరుల్ని గెలిచేసింది, యోధుల్ని గెలిచేసింది, జ్ఞానుల్ని గెలిచేసింది. ఎవరు మరణానికి అతీతులు కాదు. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ డెత్? ఈ డెత్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? ఈ డెత్ యొక్క బలం ఏంటి? ఎలా ఎందుకు మనుషుల్ని కబళించేస్తుంది? దీనికి ఉన్న శక్తి ఏంటి అంటే బైబిల్ క్లియర్గా చెప్పింది ఏమిటంటే, దట్స్ వాట్ వి రెడ్ ఇన్ రోమన్స్ 5. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ, మరణానికి మమ్మీ ఎవరు? ఎవరు జన్మనిచ్చారు? మమ్మీయా? మరణానికి మమ్మీ ఎవరు? పాపానికి మమ్మీ ఎవరు? అవ్వా. జాగ్రత్తగా ఆలకించాలి. వీఆర్ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బైబిల్ ఇక్కడే మనకు అర్థం కావాలి. ఇక్కడ బైబిల్ మనకు అర్థమైంది. నాకు ఈ సబ్జెక్ట్ని కూర్చుని పట్టుకుంటే గంటలు వెళ్ళిపోతుంది. రాత్రి 1 o'clock వరకు పట్టుకునే ఉన్నాను. ఎంత చదివినా, ఎంత ఆలోచించినా ఎన్ని రూట్స్లో పనిచేస్తుందో మైండ్. బట్ స్టిల్ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. ఓకే, నేను ఈరోజు ఒక్క పాయింట్ని నేను మీకు టచ్ చేసి నేను ముగిస్తాను. అసలు మరణం ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణాన్ని దేవుడు సృజించలేదు, మరణాన్ని దేవుడు నిర్ణయించలేదు. మరణం మనిషి కొరకు దేవుడు సిద్ధపరిచింది కాదు. కానీ మనిషే తన అవిధేయతతో,
ఏం చేసుకున్నాడు? మరణాన్ని తన శరీరంలోకి తెచ్చుకున్నాడు. బాగా ఆలకించాలి. ఆదామును దేవుడు చేసినప్పుడు 900 సంవత్సరాలు మాత్రమే బ్రతకాలని దేవుడు నిర్ణయించలేదు. అబ్రహామును దేవుడు చేసినప్పుడు 120 సంవత్సరాలు లేకపోతే ఇన్ని సంవత్సరం 35 సంవత్సరాలు బ్రతకాలని మాత్రం నిర్ణయించలేదు. మోషేని దేవుడు అనుకున్నప్పుడు 120 సంవత్సరాలు బ్రతకాలని అనుకోలేదు. ఈ విధంగా మనిషిని దేవుడు చేసినప్పుడు ఇంతే బ్రతకాలి అని అనుకోలేదు. కానీ మనిషే తన యొక్క క్రియల ద్వారా, తన ఆలోచనల ద్వారా దేవుడు చెప్పిన మాట వినక తన ఇష్ట ప్రకారం పోయి తన మేలు కోసం అనుకొని ఎవరో చెప్పిన మాట విని ఏం చేసుకున్నాడు? పాపాన్ని చేశాడు. పాపం ఏమిచ్చిందంటే మరణాన్ని ఇచ్చింది. మరణాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ మరణం మనిషి శరీరంలోనికి వచ్చి ఆ మనిషిని ఏదో ఒక రోజు ఏం చేస్తుంది? కబళించేస్తుంది. ఇది బ్రతికున్న కాలంలో ఒక రకంగా పనిచేసి కొంతకాలానికి ఇంకొక రకంగా పనిచేస్తుంది. బ్రతికి ఉన్న కాలంలోనేమో దేవుని నుంచి దూరం చేసిన ఆత్మని హృదయంలో ఉంచి మనిషి చచ్చిపోయేటట్లుగా ఆత్మీయత విషయంలో ఏమాత్రం అత స్పర్శ లేని వానిగా చేసేస్తుంది. ఆ తర్వాత ఈ ఆత్మని శరీరాన్ని రెండిటిని వేరు చేసి ఈ ఆత్మని ఎక్కడికి పంపించేస్తుంది? ఈ శరీరం చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రతిఫలంగా ఈ ఆత్మని తానొసంగిన దేవుని దగ్గరకు పంపబడవలసిన ఆత్మని ఎక్కడికి పంపిస్తుంది? తీర్పులోనికి పంపిస్తుంది. ఎవ్రీ స్పిరిట్ విల్ గో బిఫోర్ గాడ్. ఆదాము దగ్గర నుంచి చివరి మనిషి వరకు దేవుని ధవళ సింహాసనపు తీర్పు ముందు నిలబడాల్సిందే. దే ఆల్ విల్ స్టాండ్. అయితే దేవుడు వారు చేసిన పొరపాటు వల్ల తీర్పు తీర్చడం వలన ఆ ఆత్మ దేవుని సన్నిధికి రావాల్సింది బదులుగా చేసిన పనికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? రెండవ మరణం అని పిలువబడే అగ్నిగుండానికి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ వేదన పడుతూ, ఆ ఆత్మ బాధపడుతూ ఈ మరణం శరీరంలో జరిగించిన క్రియ అంతటికి యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో వేదన చెందుతూనే ఉంటుంది. ఆ శరీరానికి స్పర్శ ఉంది, ఆ శరీరానికి మంటుంది, ఆ శరీరానికి ఈ శరీరం ఎట్లా స్పందిస్తుందో ఆ శరీరం ఖచ్చితంగా స్పందిస్తుంది. అదే విధంగా వాళ్ళు యాతన పెట్టబడతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగములు దాని పొగ లేస్తూనే ఉంటుంది. పాస్టర్ గారు, అసలు అగ్నిగుండం ఉందని ఎట్లా తెలుసు? అందుకనే ఈ భూమి మీద ఇప్పుడు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇజ్రాయేల్ వెళ్ళాలి. ఇజ్రాయేల్ వెళ్ళి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఒక చోటకి వెళ్తారు. ఎక్కడికి? మృత సముద్రం. చెప్పండి, ఏ సముద్రం? ఆ సముద్రానికి పేరే మృత సముద్రం. ఆ సముద్రంలో చేపలుండవు, ఆ సముద్రంలో జీవులుండవు, ఆ సముద్రంలో ఏమి ఉండవు. ఆ సముద్రంలో ఉండేదల్లా ఏమిటి? కెమికల్స్, సల్ఫర్ అండ్ ఇవి నిక్షిప్తమై ఫుల్ అయిపోయి ఆ యొక్క సముద్రం అంతా కూడా కటికి ఉప్పు. కళల్లో పడిందంటే కాల్చినంత మంట. ఆ విధంగా ఆ యొక్క సముద్రం ఏంట సముద్రం? ఎక్కడా లేని సముద్రం భూమి మీద ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే అదేదో కాదు. దేవుడు సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను వాళ్ళు పాపం చేసినప్పుడు, విపరీతమైనటువంటి పాపం చేస్తున్నప్పుడు, దేవుని మాట పట్టించుకునే స్థితిలో లేనప్పుడు అగ్ని గంధకాలు. చెప్పండి, ఏమిటవి? అగ్ని గంధకం. గంధకం అంటే అగ్ని లిక్విడ్స్ ఆకాశం నుంచి పడి ఆ పట్టణాన్ని అంతటిని ఏం చేసినాయంట? మొత్తం దహించేసినాయట. ఆ భూమికి లోతుగా మారిపోయినటువంటి ఆ ప్రాంతంలో అక్యూములేట్ అయినటువంటి వాటర్ ద్వారా అక్కడున్నటువంటి ఆ యొక్క లవణాలన్నీ కూడా కలిసి ఇప్పుడు ఆ ప్లేస్ని ఏమన్నారు? మృత సముద్రం. చెప్పండి, అగ్ని గుండంలో కూడా ఏముంటాయంట? అగ్ని గంధకాలు. ఏమిటాయట? అగ్ని గుండంలో కూడా అగ్ని గంధకాలు ఉంటాయట. సేమ్ ఏ ఫైర్ అయితే అక్కడ నుంచి పడిందో ద సేమ్ ఫైర్ ఖచ్చితంగా నరకంలో ఉంటుంది. నరకం ఉంటది అనడానికి ఇప్పుడు భౌతికంగా కనిపించేటువంటి ఆ దృశ్యమే క్లియర్. అదే రెండవ మరణం. ఆ రెండవ మరణంలోనికి
మనిషి వెళ్ళకూడదని ఈరోజు ఈ చర్చిలు, ఈ బోధలు, యేసుక్రీస్తు కార్యాలు ఇవన్నీ కూడా దేనికోసం అంటే కేవలం దానికోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఈ మరణం ఎంత డేంజర్ అంటే, దేవుడి నుంచి ఇది రాలేదు, మనిషి చేతులారా దీన్ని తెచ్చుకున్నాడు. ఇది మనిషి జీవితాన్ని పూర్తిగా రోజు రోజుకి ఏం చేస్తుంది? పతనం చేసేస్తుంది. మరి ఈ మరణం అసలు వచ్చిందని మనకెలా తెలిసింది? ఈ మరణం నుంచి మనం ఎలా బయటికి రాగలం? బలాఢ్యులు, జ్ఞానవంతులు, స్కాలర్స్ ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. దీని నుంచి మనం ఎలా బయటికి రాగలం? దీనికోసం క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు తన బిడ్డల కోసం, తన ప్రజల కోసం, మనుషులందరి విమోచన కోసం ఆయన చేసినటువంటి కార్యం ఏంటి? ఈ మరణ నియమం ఎంత శక్తివంతమైందంటే, పాప నియమం శరీరంలో ఉండి శరీరాన్ని ఎట్లా లోపర్చేసుకుంటుందో, లోపర్చుకున్న దాన్ని ఈ మరణం లోపర్చుకుని ఏం చేస్తుంది? దాని మీద పెత్తనం చేసి దాన్ని మృతునిగా డిక్లేర్ చేసేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? మృతమైందిగా డిక్లేర్ చేసేస్తుంది. అందువల్లనే మనిషి ఆ మరణకరమైన స్థితి నుంచి బయటకు రాలేక పోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. మనుషులందరూ కూడా దేని చేత చచ్చారు? దెబ్బల చేత కాదు, లేకపోతే ఆకలి చేత కాదు, కానీ దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత మీరేమయ్యారు? చచ్చిన వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ద్వారా మనం ఏమయ్యాం? హల్లెలూయా. ఎందుకు యేసుని నమ్మాలి? ఎందుకు యేసుని ఆరాధించాలి? ఎందుకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దీని యొక్క విధానం మనకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఒక్కసారి బైబిల్ గ్రంథం మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రైట్. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రికలో కూడా వెళ్దాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 3 21 నుంచి చదువుతాం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ ఏం చేసిందంట? పాపములో బంధించెను. ఆగండి. మరణ నియమాన్ని మనం డీల్ చేసేటప్పుడు 2 విషయాలు మనకు అర్థం కావాలి. పాపము ద్వారా మరణం వచ్చింది. 2, ధర్మశాస్త్రం ద్వారా కూడా మరణం వచ్చింది. దేని ద్వారా? ధర్మశాస్త్రం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఎవరికిచ్చింది? ఇశ్రాయేలీయులకు ఇచ్చింది మోషే ద్వారా. దేని కొరకు? మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి అని ఉండటానికి. ఎందుకంటే ఈ పాయింట్ మీకు స్ట్రెస్ చేయాలి. డైరెక్ట్గా ఇందుతో పాయింట్లోకి రా. దట్స్ వాట్ దాన్ని చాలా లోతుగా పౌలు దాన్ని డీల్ చేశాడు. పాపం మరణాన్ని తెచ్చింది, ధర్మశాస్త్రం ఏం తెచ్చింది?
మరణాన్ని. ఇక్కడ ఏమంటాడంటే వాక్యము ఏం చేసిందట, లేఖనము అందరినీ పాపంలో ఏం చేసింది, బంధించింది. ఆగండి, పాపం మరణాన్ని తెచ్చిందంటే మనకు ఆశ్చర్యం లేదు. కానీ ధర్మశాస్త్రం ఏం తెచ్చింది, మరణాన్ని తెచ్చిందంటేనే మనకి ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాం. దాన్ని పౌలు ఏమని చెప్పాడు, సపోజ్ ఇది తప్పు అని చెప్పేవాడు లేడు. దొంగతనం తప్పు అని చెప్పే ఆజ్ఞ లేదు. నరహత్య తప్పు అని చెప్పే ఆజ్ఞ అసలు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఏం చేయాలి, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఈ విధంగా ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు. ఇది చేస్తే ఏంటి, పాపం. ఓకే, ధర్మశాస్త్రం రాక మునుపు పాపం చేసే మనిషి పాపంలోనే ఉన్నాడు, పాపమే చేస్తున్నాడు. కానీ పాపినన్న సంగతి అతనికి తెలియదు. ఎందుకు తెలియదు, పాపి అని చెప్పేది లేదు కాబట్టి. పాపి అని చెప్పేది లేదు కాబట్టి ఇతనికి పాపి అన్న సంగతి తెలియదు. రెండోది, పాపానికి కూడా నువ్వు పాపివి అని చెప్పే దమ్ము పాపానికి కూడా లేదు. చిన్నపిల్లోడికి అది కరెంటు వైరో లేకపోతే తీగో పిల్లోడికి తెలియదు. దాని ప్రమాదం ఏంటో వానికి తెలియనప్పుడు దాన్ని ఏం చేస్తాడు, వెళ్ళి వెంటనే పట్టుకుంటాడు, అంతే కదా. సో తప్పేంటి అనేది చెప్పేది లేనప్పుడు తప్పుకి శక్తి లేదు, తప్పు చేసేవానికి వివేకం లేదు. దాన్ని ఏమన్నారంటే అజ్ఞాన కాలం అన్నారు. ఏ కాలం, ఆదాము నుంచి వచ్చిన కాలం. ఏ కాలం, అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడంట, చూసి చూడనట్లు ఊరుకున్నాడంట. ఆ తర్వాత మనస్సాక్షి యుగం వచ్చింది. మనస్సాక్షి. నోవహు ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడుగా ఉన్నాడు, ఏమండి, ఏమైనా ధర్మశాస్త్రం ఉందా అప్పుడు, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేది ఏమైనా ఉందా, లేదు. కానీ ఎట్లా ఉన్నాడంట, మనస్సాక్షి. చెప్పండి ఏంటది, మనస్సాక్షి. మనస్సాక్షి దేవుని నుంచి వచ్చింది కనుక, ఆత్మ దేవుని నుంచి వచ్చింది కనుక ఈ ఆత్మ అంటుంది అది తప్పు అని చెప్పకపోయినా, అది తప్పు అని తనకు తెలియకపోయినా, నో, ఇది తనకి అన్కంఫర్టబుల్గా, ఇది చేయకూడదు అన్నట్లుగా, ఇది మంచిది కాదు అన్నట్లుగా లోకమంతా కూడా పాపంతో విచ్చలవిడిగా తిరుగుతుంటారు. నీతిమంతుడుగా ఒక్కడే నోవహు, ధర్మశాస్త్రం లేకపోయినా, ఆజ్ఞ లేకపోయినా, పాపం ఇది అని చెప్పేటువంటి ధర్మశాస్త్రం లేకపోయినా ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతన్ని జల ప్రళయం నుంచి తప్పించాడు. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనుషులందరూ పాపం చేస్తున్నారు, పాపం ఏంటో వాళ్ళకి తెలియడం లేదు. కాబట్టి పాపం ఏంటో వాడికి తెలిస్తే వాడు పాపం చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. కనుక దేవుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్త గమనించాలి ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి అంటది, ఏయ్ నరహత్య చేయొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, బూతులు తిట్టద్దు, మోసం చేయొద్దు, అక్రమం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇట్లా చేస్తే ఏంటి, పాపం. ఇట్లా చేస్తే పాపం. కాబట్టి నువ్వు దీన్ని చేయకూడదు అని అంటుంది. సరే, మరి చేస్తే పరిస్థితి ఏంటి, చేస్తే పరిస్థితి ఏంటి? ఇదే ధర్మశాస్త్రం తప్పును తప్పుగా చెప్పింది, తప్పును చేసిన వాడికి కూడా శిక్ష విధించింది. ఈ ధర్మశాస్త్రం లేకుండా ముందు ఉన్నంత వరకు పాపానికి ఏమి లేదు, బలం లేదు, స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే ఇది తప్పు అంటే ఇది తప్పు ఎందుకు ఉంటుంది అని అనేవాళ్ళే, కానీ నిజంగా తప్పు అనేవాళ్ళు ఎవరు కూడా. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపానికి మంచి స్ట్రెంగ్త్ వచ్చింది. ఎందుకు,
ఎందుకు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపానికి ఎస్ ఇది తప్పే కదా, తప్పే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది తప్పే అని చెప్తుంది. మరి ఏం చేసావు నువ్వు? తప్పే చేసావు. కాబట్టి నీకేం చేయాలి?